శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోని మిత్రులందరికీ నమస్కారం. మరి మనం అందరము గడిచిన 13 నెలల నుంచి మరి ఎంతో వ్యయ ప్రయాసలు పడి అనేక రకాల మెడికల్ లీవ్స్ కానీ లేకపోతే మనకుండా సపరేట్ లీవ్స్ మొత్తం కూడా ఉపయోగించుకొని చాలా కష్టపడి చదివాం. నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా చాలా మందిని చూశాను కూడా దగ్గర నుంచి. ఎగ్జామ్ అయితే అయిపోయింది. మరి ఎగ్జామ్ పైన రివ్యూ, ఎగ్జామ్ పేపర్ యొక్క విశ్లేషణ ఎలా ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏపీపీఎస్సీ మరి ఆనవాయితీకి అనుగుణంగా కాకుండా కొత్తగా, చాలా కొత్తగా మరి పేపర్ని రెడీ చేసిందా అనుకుంటే నాకు తెలిసి అట్లనే అనిపించింది. సరే, ఏదేమైనా కానీ ఈ ఏపీడీవైఓకు సంబంధించిన ఈ ప్రిలిమ్స్ పేపర్ యొక్క విశ్లేషణ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధానంగా లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ మనం కింద నుంచి ఒక మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ లో క్వశ్చనింగ్ యొక్క ఫ్రేమింగ్ ఎలా ఉంది, వాటికి ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు, ఎలా ఉన్నాయని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుని వస్తే లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ వాస్తవంగా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ ఏరియాలో కొంచెం ఈజీగా, ప్రధానంగా ఏదైతే ఏరియా అనుకున్నాం మనము, ప్రధానంగా స్టాటిస్టిక్స్, ఈ స్టాటిస్టిక్స్ ఏరియాలో కొంచెం ఈజీగా ఇస్తారేమో అనుకున్నాం, కనీసం 10 బిట్లను కానీ ఇచ్చిన ప్రతి బిట్టు కూడా ఏది కూడా సింపుల్ గా ఆన్సర్లు వచ్చే బిట్స్ అయితే ఏం లేవు. నాకు తెలిసి ఒక సిరీస్ క్వశ్చన్స్ మాత్రమే సింపుల్ గా చేయగలుగుతారు తప్ప మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఎవరు కూడా సింపుల్ గా చేయడానికి అవకాశం అయితే లేదంటుంది నాకు తెలిసి. కాబట్టి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ కూడా ఇచ్చిన క్వశ్చనింగ్ అంతా కూడా చాలా లెంతీగా ఉంది. క్వశ్చన్ కూడా ఒకసారి చేస్తే ఆన్సర్ వచ్చే ఏరియాస్ అయితే కావు. అవన్నీ కూడా మల్టిపుల్ వేస్ లో చేస్తే మాత్రమే ఆన్సర్లు వస్తాయి. ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సైతము ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయలేరు. ఫస్ట్ ఒక ఏరియా నాకు తెలిసి ఇక్కడ కేవలము సిరీస్ ఈ ఏరియాలో మాత్రమే ఒక 2 బిట్లు ఏమి కనిపించాయి. ఈ 2-3 బిట్లు మాత్రమే ఈజీగా చేస్తారనుకుంటున్నాను. మిగతావన్నీ కూడా మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని చేస్తున్నారేమనుకున్నాను. సరే, ఏదేమని కానీ ఇది చేయడానికైతే అనుకూలంగా లేదు నాకు తెలిసి. ఇక కింద నుంచి ఇది ఎనిమిదోది మనకు ఇక్కడ 9 మరియు 10వ అంశాలు ఈ 2. ఇక 8వ అంశాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే డిజాస్టర్ సంబంధించి ఈ డిజాస్టర్ లో ఇచ్చిన క్వశ్చన్స్ అసలు సిలబస్ లో నుంచి కాదు, అంటే సిలబస్ కాకపోతే అంత కష్టమైన క్వశ్చన్స్ ఏం కాదు, ఈజీ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జిఐఎస్పి ఒక బిట్ ఇచ్చాడు, జిఐఎస్ మీద. సో ఇటువంటి డిజాస్టర్ లో ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రము మాక్సిమం అందరు చేయొచ్చు. కొంచెం మనం మన యొక్క అటెన్షన్ ని మనం నిలుపుకోగలిగితే, మన మేనరిజాన్ని మనం కొంచెం ఉపయోగించగలిగితే మాక్సిమము అది ఎప్పుడైతే సీరియస్ గా డిజాస్టర్ మొత్తం చదవగలిగిన వాళ్ళు మాక్సిమం చేయగలుగుతారు. ఇక్కడ డిజాస్టర్ లో ఇచ్చిన 2-3 క్వశ్చన్స్ పెద్దగా నీళ్ళు కూడా కలిసి అక్కడ ఏమి కష్టమైన క్వశ్చన్సే కాదు, మాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ 7వ అంశము ఎస్డిజి అండ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎస్డిజి ఎన్విరాన్మెంట్ అంశాన్ని తీసుకుంటే ఎస్డిజి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో లక్ష్యాల మీద ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చాడు. 1 నుంచి 17 వరకు ప్రతి లక్ష్యం అందరూ తెలుసుండాలి. ఆ లక్ష్యాల మీద క్వశ్చన్లు ఇచ్చాడు. కాబట్టి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎటువంటి ఈ రిపోర్ట్ మీద ఎటువంటి క్వశ్చన్ అడగలేదు, కానీ లక్ష్యాల మీద క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఈజీగా చేయగలరు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అయితే నాకు తెలిసి ఎటువంటి కష్టం లేదు. ఎన్విరాన్మెంట్ కూడా
సింపుల్ ఎన్విరాన్మెంట్ అడిగాడు. ఎన్విరాన్మెంట్ కూడా సింపుల్ గా ఉండే ఎన్విరాన్మెంట్ అంతది. ఒక క్వశ్చన్ 2-3 సార్లు అడిగినట్టు అనిపించింది నాకైతే. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ కూడా మనకు ప్యూర్ ఎన్విరాన్మెంట్ ఉద్యోగాలు కావచ్చు, కరెంట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఏమనగలేదు. అందరూ సాధారణంగా ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసే స్థితిలోనే ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే లాజికల్ గా వాటిని మనం ఆలోచించగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు ఎన్విరాన్మెంట్. ఇక నెక్స్ట్ మనకు 6వ కేటగిరీ తీసుకుంటే, 6th కేటగిరీ తీసుకుంటే, ఆ 6th కేటగిరీలో మనకు ఏం కనిపిస్తుంది మొత్తానికంటే ప్రధానంగా ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇక ఏపీ ఎకానమీ కావచ్చు, ఇక ఇండియన్ ఎకానమీలో ఎగ్జామినర్ దృష్టి మొత్తము కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చుట్టూ తిరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చుట్టే తిప్పాడు మొత్తం ఎగ్జామినర్. ప్రతి క్వశ్చన్ కూడా ద్రవ్య విధానం పైన క్వశ్చన్లు అడిగాడు. ఇంకా 2-3 క్వశ్చన్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ మీద అడుగుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఎకానమీలో ఉండే క్వశ్చన్స్ కూడా మాక్సిమం మనము చేయొచ్చు. 1-2 క్వశ్చన్స్ ఏమో మనం చేయలేకపోయామనిపించింది. సరే, దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎకానమీ కూడా ప్యూర్ అంటే మనకు సంబంధించి ఇండియన్ ఎకానమీ మనం బుక్ మొత్తం చదవాల్సిన, నేను చెప్తూనే ఉన్నాం మొత్తం మీకు మొదటి నుంచి, అంతా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? కొన్ని ఏరియాస్ బ్యాంకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ మీద మనం అడుగుతూ వచ్చాడు. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ మీద అడుగుతూ వచ్చాడు మొత్తానికి. ఇట్లా మనం ఇక నెక్స్ట్ పోతే ఇండియన్ పాలిటీకి సంబంధించి క్వశ్చన్స్ కూడా 1-2 నాకు తెలిసి. భారతదేశంలో రాజ్యాంగాన్ని సవరించడం అనేది ఎన్నో భాగంలో ఉందని చెప్పి అడిగాడు. రాజ్యాంగాన్ని సవరించే 368వ అధికరణ ఎన్నో భాగంలో ఉందని చెప్పి అడిగాడు. ఆ అధికరణ వాడేమీ లేదు, రాజ్యాంగాన్ని సవరించడం అనేది ఎన్నో భాగంలో కలదు. అట్లా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా పెద్దగా ఏం కనపడలేదు, కానీ వచ్చిన 1-2 క్వశ్చన్లు కూడా ఈజీగా అనిపించాయి మొత్తానికి. ఇక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు చూసిన తర్వాత ఇక 5వ అంశం ఇది. ఇక 4వ అంశం ఏంటని చూసుకుని వస్తే, 4వ అంశాన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుని వస్తే, ఇక్కడ ప్రధానంగా జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే, ఇక్కడ జనరల్ సైన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 1-2 క్వశ్చన్లు అడిగాడు. బయాలజీలో 2 క్వశ్చన్లు అడిగాడు. మనకు జంతు వర్గాలు, మనకు ప్రోటోజోవా, పోరిఫెరా, సిలిండరైటా, నిమాటి హెల్మిన్స్, ప్లాటి హెల్మిన్స్, ఇకైనోడెర్మేటా, దాని మీద 1 క్వశ్చన్ అడిగాడు. తర్వాత మనకు ఈ ఆహారపు గొలుసు పైన, ఫుడ్ చైన్ పైన ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, దాని మీద 1 క్వశ్చన్ అడిగాడు. ఇకపోతే మనకు కెమిస్ట్రీలో కూడా ఒక బిట్ అడిగాడు. కెమిస్ట్రీకి సంబంధించి 1-2 బిట్ అడిగాడు కెమిస్ట్రీ. ఇకపోతే ఫిజిక్స్ లో కూడా ఒక 4-5 బిట్లే అడిగాడు మొత్తానికి. అంటే మొత్తం మీద మనల్ని బాగా పరిశీలించాడు, బాగా పరీక్షించాడు మొత్తానికి. బయాలజీలో అనుకున్నాం, మనం బయాలజీలో బిట్స్ వస్తాయి అనుకున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తాయని చెప్పి అనుకున్నాం. కెమిస్ట్రీలో 1-2 బిట్లు అడిగాడు. ఫిజిక్స్ లో కూడా ఒక 4-5 బిట్లు అడిగాడు. ఇవన్నీ కూడా చిన్న క్లాసులో ఉండే బిట్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన వాటిల్లో ఒక 2 ఏరియాస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా బిట్స్ మీద వచ్చినాయి కొన్ని. వాటిని కూడా మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి. ఆల్మోస్ట్ అందరూ టీచర్లే కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ మీద అందరూ అడిగిన క్వశ్చన్స్ కూడా పెద్దగా కష్టమైన క్వశ్చన్స్ కాదు. ఫిజిక్స్ క్వశ్చన్స్ అన్ని కూడా, కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా కష్టమైన క్వశ్చన్స్ ఏం కాదు, మ్యాక్సిమం చేయగలుగుతానికి అవకాశం ఉంది. ఇకపోతే మనకు జాగ్రఫీకి సంబంధించి కూడా ఈ హిమాలయ పర్వతాలకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడిగాడు. జనాభా లెక్కలకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడిగాడు. అయితే ఈ జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఏంటవి? ప్రధానంగా నేపాల్ సంబంధించిన జనాభా లెక్కలు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన జనాభా లెక్కలు కావచ్చు, ఇటువంటి క్వశ్చన్ అడిగాడు కొంచెం ఎక్కువైతే. మనకు వాస్తవంగా మనకు అవసరం లేనివి ఈ నేపాల్ క్వశ్చన్స్, పాకిస్తాన్ క్వశ్చన్స్ మనకు కొన్ని అవసరం లేదు. సో మన భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత చెప్పి అడిగాడు మొత్తానికి. అదే మాదిరిగా స్త్రీ పురుష నిష్పత్తి మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5వ రిపోర్ట్ ప్రకారం ఎంత చెప్పి అడిగాడు. ఇట్లా మనకు జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్లు అన్ని కూడా అడుగుతూ వచ్చాడు కాబట్టి ఒకసారి వాటిని స్టడీ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ పోతే హిస్టరీ క్వశ్చన్స్. ఇక్కడ మనం కొంచెము మనం అనుకున్న అంచనాలలో ఇది ఒక అంచనా తప్పు అయిపోయింది. ఏంటంటే హిస్టరీ మనం వాస్తవంగా అయితే ఆధునిక భారతదేశ చరిత్ర చదువుకున్నాం. ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని క్వశ్చన్లు వచ్చాయి.
తర్వాత మనం ఏపీ హిస్టరీని బాగా ఫోకస్ చేశాం. ఏపీ హిస్టరీలో క్వశ్చన్స్ రాకుండా ఈసారి ఏన్షియంట్ హిస్టరీ ఇచ్చాడు, అదే మాదిరిగా మిడివల్ హిస్టరీ ఇచ్చాడు. అంటే చాళుక్యులకు సంబంధించి, అదే మాదిరిగా శాతవాహనులు, పల్లవులకు సంబంధించి, అదే మాదిరిగా మనకు ఈ ముస్లిం సామ్రాజ్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశము, లోడీ వంశము, ఈ బాబరు ఎక్కడ ఆక్రమించుకుంటూ వచ్చాడు, ఓకేనా, వీటి మీద కొన్ని క్వశ్చన్లు అడిగాడు మొత్తానికి. అంటే 4-5 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాడు. అంటే ఇక్కడ హిస్టరీ అనేది 3 ఏరియాస్ కవర్ చేశాడు. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ 3 కవర్ చేశాడు. కానీ ఏపీ హిస్టరీలో కొన్ని క్వశ్చన్సే. ఆ ఏపీ హిస్టరీలో ఏమడిగాడంటే, మనం ఏవైతే ఏపీ హిస్టరీలో కవర్ చేసుకోలేదో, ఏం కవర్ చేసుకోలేదు మనము, కుతుబ్ షాహీలు కవర్ చేసుకోలేదు. కుతుబ్ షాహీలు కవర్ చేయలేదు. అంటే ఇక్కడ ఎగ్జామినర్ దృష్టి మొత్తము కూడా ముస్లిం పాలకుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చాడు. మొఘల్ సామ్రాజ్యము, ఢిల్లీ సుల్తాన్లు, కుతుబ్ షాహీలు, అందరూ కూడా ముస్లిం పాలకులు. సో ముస్లిం పాలకులు ప్రధానంగా కుతుబ్ షాహీలు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తూ వచ్చారు. ఈ కుతుబ్ షాహీలు ఎలా పరిపాలిస్తూ వచ్చారు, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బ్రిటిష్ వారికి వాణిజ్యం చేసుకోవడానికి అనుమతించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు, ఇట్లా మనం మొత్తం అనుకుంటూ వచ్చాడు. సో కాబట్టి ఇక్కడ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్ తో పాటుగా మోడర్న్ కూడా కవర్ చేస్తూ వచ్చాడు. ఏపీ హిస్టరీలో ప్రధానంగా కుతుబ్ షాహీలు కూడా కవర్ చేస్తూ వచ్చాడు. వాస్తవంగా ఏపీ హిస్టరీలో కుతుబ్ షాహీలు కూడా మనం చదువుకోవాలి ఒకసారి. ఇకపోతే హిస్టరీ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ లో ఏపీకి సంబంధించిన అంశాలు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలు, మరి ఎక్కువ మందికి మార్కులు తెచ్చిపెట్టే ఒకే ఒక ఏరియా ఏపీకి చెప్పాను మీకు చాలాసార్లు. మనం నిన్న గ్రాండ్ టెస్ట్ పెట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు 38 టెస్టులు పెట్టుకున్నాం. 38 టెస్టులలో కూడా కొన్ని ఏపీ అంశాలు పెట్టుకున్నప్పుడు మాక్సిమం మనం చూసిన ప్రతి బిట్ కూడా మీకు తెలిసినవే. ఏపీకి సంబంధించి చాలా మంది ఈ రోజు హ్యాపీగా రాసిన ఈ పేపర్ లో హ్యాపీగా రాసిన బిడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఏపీకి సంబంధించిన అంశాలు ఎక్కువ మంది బాగా రాశారు. ఈజీగా ఉన్న బిడ్స్ అవే, ఈజీగా రాయగలగని అనిపించింది. జగనన్నకు సంబంధించిన కొన్ని స్కీమ్స్ కూడా ఇచ్చారు మొత్తానికి. సో కాబట్టి అవన్నీ కూడా అందరూ చేసే బిడ్సే, తప్పు చేయడానికి అవకాశం లేని బిడ్స్ ఏం లేవు. కాకపోతే కొన్ని డేట్స్ ఇచ్చాడు కాబట్టి అవన్నీ డేట్స్ మనకు ఐడియా ఉండాలి. నిన్న మనం అనుకున్నాం ఆల్రెడీ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనం నిన్న గ్రాండ్ టెస్ట్ ఆ బిట్ కూడా ఇచ్చుకుని వచ్చాం మొత్తానికి. ఆ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాం, జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని 3వ దశ ఎప్పుడు ప్రారంభించుకుంటూ వచ్చారు, ఓకేనా. ఇట్లా మనకు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కీమ్స్, గతంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని స్కీమ్స్, ప్రజెంట్ స్కీమ్స్ ఏంటి, వీటి మీద కొంచెం ఫోకస్ చేస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత ఇక జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్ మనం బాగా స్టడీ చేస్తే మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల, ఈ 3 నెలల్లో ఉండే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చాడు. మనం నవంబర్ వరకు చదువుకున్నాం. మార్చి, ఏప్రిల్, మే నెల, ఈ 3 నెలల్లో ఉండే జాతీయ అంశాలు కావచ్చు, 3 నెలల్లో ఉండే అంతర్జాతీయ అంశాలు కావచ్చు. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చాడు. కొన్నిటికి డేట్స్ ఇచ్చాడు, కొన్నిటికి విలువలు ఇచ్చాడు. మరి అవి మనం చాలా మంది టచ్ ఉన్న వాళ్ళైతే కరెంట్ అఫైర్స్, ఎందుకంటే అవి ఒక సముద్రం లాంటిది, ఎక్కడి నుంచి బిడ్స్ వస్తే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. వాస్తవంగా అయితే సరే మన ప్రయత్నం మనం చేశాం కాబట్టి ఆ మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉండే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చాడు. సో ఓవరాల్ గా ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, ఎగ్జామ్ యొక్క పేపర్ యొక్క శైలి, దీని అంతా బేస్ చేసుకొని నేను గమనించింది ఏంటంటే, ఇది పేపర్ అనేది అంత ఈజీగా అయితే లేదు. ఈజీ అనే మాట మాత్రం వాడొద్దు. ఈ పేపర్ లో మాత్రం ఇది ఈజీ కాదు అందరూ. ఎందుకంటే మీరు చెప్పాం మీకు ఆల్రెడీ, ఆన్లైన్ లో క్వశ్చన్స్ అన్ని కూడా సింగిల్ క్వశ్చన్సే ఉన్నాయి చెప్పాం మీకు ఆల్మోస్ట్. కాకపోతే కొన్ని చోట్ల మనకు ఏ అసెట్స్ రీజన్ విన్నాయి, మనకు కారణాలు, సత్యాలు అవి ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు, చిన్న క్వశ్చన్సే, ఒక లైన్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. మరి ఒక్కొక్క దాంట్లో 8 ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో ఏది ఏమైనా పేపర్ మొత్తం మీద మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుని వస్తే, పేపర్ అనేది మనం అనుకున్నంత ఈజీగా లేదు. ఒకవేళ మీరు ఈజీగా ఉందని భావిస్తే మీరు ఆల్రెడీ భయంకరంగా తప్పులు చేసినట్లు లెక్క. సో టోటల్ గా ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే సీరియస్ గా కంటెంట్ మొత్తాన్ని అర్థం చేసుకొని చదవగలిగిన వాళ్ళు అన్ని ఆన్సర్ చేయగలుగుతారు, మాక్సిమం చేయగలుగుతారు.
ఇక ఓన్లీ బిట్టు వైజ్ చదువుకున్న వాళ్ళు మాత్రము కష్టం. బిట్టు వైజ్ చదువుకున్న వాళ్ళు మాత్రం కష్టంగా ఉంటుంది. కంటెంట్ మీద మనకు గ్రిప్ రావాలి. ఇక్కడ ప్రధానంగా మనం ఏవైతే ఏరియాస్ కవర్ చేసుకోలేదో, మన ప్రధానంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏరియాస్ మన క్లాసుల్లో మనం కవర్ చేయలేదు. అదే మాదిరిగా ఇక్కడ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ ఈ రెండు కూడా మనం కవర్ చేసుకోలేదు. కుతుబ్ షాహీలు కవర్ చేసుకోలేదు. ఎందుకని మనము గతంలో ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ మొత్తం పరిశీలించిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం క్లాసెస్ మొత్తం హ్యాండిల్ చేసుకున్నాం. కానీ ఏపీఎస్సీ కొత్తగా, అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ లో కొత్తగా ఈ హిస్టరీ కావచ్చు, లేకపోతే ఈ జనరల్ సైన్స్ లో అసలు పూర్తిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వైపు, బయాలజీ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ వస్తాయని. ఇక కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ కనిపించింది, ఫిజిక్స్ లో 4-5 క్వశ్చన్లు కనిపించాయి. మా తర్వాత హిస్టరీలో మాత్రం ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం మొత్తం ఆ క్వశ్చన్స్ అయితే. మరి ఇప్పుడు అందరికీ ఒకే రకం ఉంటుంది. అందరూ రాసిన వాళ్ళందరూ కూడా హిస్టరీ అంటే ఏం చదవాలని చెప్పి అనుకొని చాలా మంది మనం పాత పేపర్లను బేర్ చేసుకున్న తర్వాత హిస్టరీ అంటే కేవలం ఏన్షియంట్ గా మనకు మోడర్న్ హిస్టరీ మాత్రం చదువుకోండి, మోడర్న్ హిస్టరీతో పాటుగా ఏపీ హిస్టరీ చదువుకోమని నేను చాలా మంది చెప్పా. అందరూ అట్లా చదువుకో ఉండొచ్చు. మేమైతే కొంతమంది ఏదైనా కానీ ఏన్షియంట్, మోడర్న్, ఏన్షియంట్, మిడిల్ చదువుకోవాలంటే వాళ్ళు చేసి ఉండొచ్చు. ఈ మధ్య ఎవరైనా టీచర్స్ ఎవరైనా గ్రూప్ 2 వాళ్ళు రాసింటే వాళ్ళకి ఏన్షియంట్, మిడిల్ కొంచెం టచ్ ఉండొచ్చు మేబీ అయితే. సో ఏది ఏమైనా ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత పేపర్ అయితే మనం అనుకున్నంత ఈజీగా అయితే లేదు. పేపర్ చాలా హార్డ్ గా అనిపించింది నాకైతే. నేను కూడా ఎగ్జామ్ రాశాను. ఇక మొత్తం మీద నాకు తెలిసి ఒక 80 బిట్ల వరకు 80 మార్క్స్ వరకు మనము పర్ఫెక్ట్ గా పెట్టొచ్చు అనిపించింది నాకైతే. 80 వరకు తప్పులు లేకుండా పెట్టడానికి అవకాశం ఉంటుందని అనిపించింది నాకైతే. ఇక కొంతమంది 90 పెట్టచ్చు, కొంతమంది 100 పెట్టచ్చు. నేను మొదట్లో చెప్పాను మీకు, నేను పేపరు క్వశ్చన్స్ అన్ని మనం చూసిన క్వశ్చన్స్ చిన్నగా ఉంటవి. మనం టెంప్ట్ అయిపోయి పిచ్చి పిచ్చిగా ఆన్సర్ చేసామనుకోండి, ఈజీగా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ అది కాదు. కాబట్టి నెగిటివ్ మార్క్స్ ను కంట్రోల్ చేసుకొని చెప్పాను మొదట్లోనే. నెగిటివ్ మార్క్స్ ను కంట్రోల్ చేసుకుంటూ చాలా మంది ఎక్కువ బిట్స్ ఏం చేయలేదు నాకు తెలిసైతే. కొంతమంది 90 చెప్పారు, కొంతమంది 70 చెప్పారు, కొంతమంది 60 చెప్పారు. ఏదేమైనా కానీ ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన ప్రయత్నం చేసేసాం. ఎగ్జామ్ అయిపోయింది. ఇక ఈ రోజు రేపెల్లుండిలో ఏపీఎస్సీ మనం రాసిన షీట్ ఏదైతే మనకు ఆ ఎగ్జామ్ పేపర్ ఉందో, ఆ ఎగ్జామ్ పేపర్ ని మనకు అది ఆన్లైన్ ఇచ్చేస్తుంది, ఆల్మోస్ట్ అది ఇచ్చేస్తుంది. అది తీసేసుకొని మనకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి, ఒకవేళ దాని తప్పులు ఉంటే మన తర్వాత నేను మిమ్మల్ని ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తుంటాను, ఎప్పుడు చెప్తుందని అలర్ట్ చేస్తున్నాను. కాబట్టి అవన్నీ ఒకసారి మనం వేరు చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్, ఏపీఎస్సీ రెస్పాన్స్ షీట్ తొందరలో ఇస్తుంది. రేపు కానీ, ఎల్లుండి కానీ, లేకపోతే 2-3 రోజుల తర్వాత రెస్పాన్స్ షీట్ ఇస్తుంది. మరి ఎంతమంది ఎగ్జామ్ హాజరయ్యారు, మరి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనేది కూడా ఈరోజు సాయంత్రం వస్తుంది. రేపు మళ్ళీ మార్నింగ్ నేను వీడియో చేసిన ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఏదైతే ఈ 150 మార్కులలో ఒక 80 మార్కుల వరకు పెట్టడానికి అవకాశం ఉండే పేపర్. 80 మార్కుల నుంచి మాత్రమే, 80 నుంచి 90 మార్కుల మధ్య మాత్రమే పెట్టడానికి అవకాశం ఉండే పేపర్. 80 నుంచి 90 మార్కులు పెడితే 80 నుంచి 90 మార్కులు కరెక్ట్ కావు కదా, దాంట్లో మళ్ళీ నెగిటివ్ మార్క్స్ పోవచ్చు. సో ఏది ఏమైనా కానీ నాకు తెలిసి ఒక 50 నుంచి 60 మధ్య, 50 నుంచి 60 మధ్య మాత్రమే మరి కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా నేను శాంపిల్స్ తీసుకోలేదు. జస్ట్ ఈ రోజు ఎగ్జామ్ అయిపోయింది, వెంటనే మీకు ఈ విషయాన్ని తెలియపరచడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇంకా శాంపిల్స్ ఎక్కువ మంది దగ్గర శాంపిల్స్ తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీరు 60 ఉంటుందా, లేకపోతే 70 పోతుందా, లేకపోతే 80 పోతుందా అనేది మనం వేచి చూడాలి ఒకసారి. నేను ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది అంటే, పేపర్ అయితే ఎంత చదివినా కానీ 80 మార్కులకు మించి పెట్టలేరు. ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళు భయంకరంగా దెబ్బతిన్నారు ఈసారి. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు చేసే బిట్లు కాదు అవన్నీ నాకు తెలిసేది. సో కాబట్టి 80 బిట్ల కన్నా ఎక్కువ ఆన్సర్ చేయలేరు. 80 బిట్లు చేసినా కానీ 80 రైట్ అవుతున్నది నమ్మకం లేదు. ఒకవేళ దాంట్లో నెగిటివ్ మార్క్స్ పోయినా, 10 మార్కులు అటు ఇటు పోయినా కానీ 50 నుంచి 60, 60 నుంచి 70, అలాగే 65, 50 నుంచి 70కి మధ్య అటు ఇటు ఉండడానికి, కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని కేటగిరీస్ లో, ఏదైనా కేటగిరీస్ లో ఆ మార్కులు కూడా లేకపోతే ఆ కేటగిరీ వాళ్ళకు మాత్రమే కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళు 50 మార్కుల మధ్య లేరనుకోండి, తగ్గుద్ది. ఎస్టీ వాళ్ళు తగ్గుద్ది.
లేకపోతే పిహెచ్ వాళ్ళు లేకపోతే తగ్గుద్ది, ఉమెన్స్ లేకపోతే తగ్గుద్ది. ఏ కేటగిరీలో అయితే 1:50 రేషియోలో 1900 మంది సెలెక్ట్ అవుతారు. ఈ 1900 మందిలో మనకిచ్చిన కేటగిరీ వైజ్ గా వ్యక్తులు లేకపోతే వాళ్లకు మాత్రమే కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పటి నుంచి నిరంతరం మీకు అన్ని కూడా విషయాలు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఈ ఎగ్జామ్ పేపర్ యొక్క విశ్లేషణ, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది ఏందనేది నాకు తెలిసిన వరకు నేను చెప్పగలిగాను. నేను బీ ఫ్రాంక్ గా మనం ఏవైతే క్లాసులు చెప్పగలిగామో ఏపీ మీద నేను బాగా ఫోకస్ చేయమని చెప్పాను. అందరూ కూడా హ్యాపీగా ఏపీలోనే ఎక్కువ మార్క్స్ చేశారు, ఎక్కువ మార్క్స్ ఏపీలో చేశారు. అదే మాదిరిగా మనకు ఎకానమీలో కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ లో ఉన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ చేస్తారు. డిజాస్టర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ చేస్తారు. ఓకేనా? అదే మాదిరిగా పాలిటీలో క్వశ్చన్స్ కూడా చేయగలుగుతాం మనం. సో ఇవన్నీ మనం ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేసుకుని ఏవైతే మనకు డ్రాబ్యాక్, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ అనేది 100% మనం ఎవరు గెస్ చేయలేదు. సో మాక్సిమం మనం గెస్ చేసాము. ప్రీవియస్ పేపర్స్ ఒక 40 నుంచి 50 పేపర్స్ మొత్తం స్టడీ చేసి దానికి అనుగుణంగా క్లాస్ లో ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాం. కాకపోతే కొత్తగా మనకు ఫిజిక్స్ ఒకటి కనిపిస్తుంది. అదే మాదిరిగా ఏపీలో మనం అన్ని చెప్పుకున్నాం కానీ కుతుబ్ షాహీని చెప్పుకోలేదు ఏపీ అంశాలు. ఇక హిస్టరీకి వచ్చేసరికి ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ ఒక పెద్ద సముద్రము, దాంట్లో వాడు చాళుక్యుల దగ్గర, తర్వాత పల్లవుల దగ్గర, అదే మాదిరిగా ఇక వాళ్ళ దగ్గర వీడి దగ్గర ఒక్కొక్క బిట్టు ఇచ్చుకుని వచ్చాడు మొత్తానికి. సరే ఏదేమైనా కానీ ఇలా ఉంటుంది పేపర్, ఇలా ఉంది, ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నేను ఈరోజు సాయంత్రంలో అందరి దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్న తర్వాత రేపు మార్నింగ్ ఒక వీడియో రూపంలో మీ ముందు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరిగా థ్యాంక్ యూ.